reach the paradise and being with the Lord. ఒకవేళ ఎవరైనా విశ్వాసమును బట్టి ఒక వ్యక్తిని చంపినట్లయితే చంపినటువంటి వ్యక్తి పైన దేవుని ఉగ్రత కోపము శిక్ష వస్తుంది. చంపబడినటువంటి వ్యక్తి తన యొక్క ఆత్మ దేవుని సన్నిధికి దేవుని రాజ్యానికి చేరుతుంది. క్రైస్తవుడికి మరణం అంటే భయం లేదు, పిరికి పందులు కాదు. Jesus was crucified on the cross. యేసు ప్రభువు సిలువ వేయబడ్డారు. He brought deliverance to mankind, మానవాళికి విడుదల తీసుకొచ్చారు, forgiveness to mankind. మానవాళికి క్షమాపణ ఇచ్చారు. And his disciples, ఆయన శిష్యులు, they died for truth. వారు సత్యము కొరకు ప్రాణం పెట్టారు, killed for truth. సత్యము కొరకు వారు చంపబడ్డారు. But God is watching. అయితే దేవుడు గమనిస్తున్నాడు. And nobody can escape God's judgment. దేవుడు చూస్తున్నాడు. దేవుని తీర్పు నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. Every killer has to face the judgment. ప్రతి హంతకుడు చంపిన ప్రతి ఒక్కరు కూడా తీర్పులో నిలబడాలి. క్రైస్తవుని మరణము అంతము కాదు, అది జీవం. సజీవంగా వాళ్ళు ఉంటారు, సజీవులుగా నిలిచిపోతారు. Let's pray for Charlie Kirk family. Lord God Almighty, సర్వశక్తిమంతుడైన ప్రభువా, Lord, comfort Charlie Kirk wife, his parents, his children, and everyone belongs to his family. ప్రభువా, చార్లీ కిర్క్ గారి యొక్క సతీమణి గారిని, వారి బిడ్డలను, వారి తల్లిదండ్రులను, వారి కుటుంబ సభ్యులందరినీ ఆదరించి ధైర్యపరచండి. Give them strength, వారికి శక్తిని దయచేయండి. to carry forward the mission. Bless them, Lord. Provide all the needs. In Jesus' mighty name I pray. ఆ పరిచర్యను ముందుకు కొనసాగించే నీ కృపను అనుగ్రహించి వారిని ఆశీర్వదించి వారి ప్రతి అక్కర తీర్చమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. My husband Charlie